ఆచి చికెన్ మసాలా. పార్లమెంట్ లో తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. విభజనను తాను ఎక్కడా వ్యతిరేకించలేదన్నారు. విభజన జరిగిన తీరును మాత్రమే తప్పుపట్టానని అన్నారు ఆయన. తన వ్యాఖ్యలను వక్రీకరించి సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి అనేది తమ ఆలోచన అని అంటున్నారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. విభజన జరగటం మంచిదా చెడా అనేది ఎక్కడా ప్రస్తావించలేదు. జరిగిన విధానాన్ని మాత్రమే దానిపైన గురించి మాట్లాడాం. ఈరోజు తెలంగాణలో కొన్ని పార్టీలు, ముఖ్యంగా బీఆర్ఎస్ అయితే, వారికి ఆ సెంటిమెంట్ ఏదో మళ్ళీ రాజేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పేది ఒకటే, తెలంగాణ ప్రజలు బాగుండాలి, ఆంధ్ర ప్రజలు కూడా బాగుండాలి. అదే మా ఆలోచన, అదే మా నినాదం. కేవలం ప్రొసీజర్ గురించి మాట్లాడడం కానీ, విభజన జరిగింది, విభజన దాని గురించి ఎవరికి నష్టం జరిగింది, ఎవరికి లాభం జరిగింది, జరగకూడదు, ఇవన్నీ అయిపోయింది. గతగా అయిపోయిన తర్వాత మనం ఏదైతే ప్రజలందరూ బాగుండాలని చెప్పి మనం కోరుకుంటాం, దాని ముందుకు వెళ్తాం. అంతేగాని దాని గురించి ఎక్కువగా ప్రస్తావించి దానిపై సమయం కేటాయించడం, దయచేసి బీఆర్ఎస్ వాళ్ళని కోరుతా ఉన్నాను, ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో పరిశీలించండి. ఆచి చికెన్ మసాలా.